ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు మన శరీరంలో ఎన్నో రకాలైన బలహీనతలు, వ్యాధులు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఒకటి పోతే ఒకటి అన్నట్లు అనేక రకాలైనటువంటి బలహీనతలు మనకి వస్తూ ఉంటాయి. కొంతమంది తీరనటువంటి రోగాలతో బాధపడే వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే ఇంకా నా జీవితం అంతా కూడా ఇలాంటి బలహీనతతో, ఇలాంటి వ్యాధితో నేను కృంగిపోవలసిందేనా అంటూ అనేక సార్లు బాధపడుతూ ఉంటాం. ఇక నా జీవితం ఎందుకు ఈ బలహీనత తట్టుకోలేకపోతున్నాను అని కృంగిపోయే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, మన బలహీనత ఏదైనా సరే మనల్ని స్వస్థపరిచేది మాత్రం దేవుడే. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని దేవుడు బాగు చేసిన విషయం మనకి తెలిసిందే. వ్యాధిగ్రస్తుల్ని, రోగాలతో ఉన్న వాళ్ళని, మరణ పడకల మీద ఉన్న వారిని, ఇక జీవితం అయిపోయింది అనుకుంటున్న వారిని సైతం స్వస్థపరిచి మరలా తిరిగి అనేక సంవత్సరాలు ఆయుష్తో నింపి నడిపించిన దేవుడు మన దేవుడు. మనకున్న బలహీనతలను బట్టి కృంగిపోక స్వస్థపరిచే దేవునిపైనే ఆధారపడితే సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మనకి ఆయన ఇస్తాడు. ఆమేన్.